కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ దేవుళ్ళారా మీ పేరేమిటి. రచయిత మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారు. ఆధునిక సాహిత్య వైతాళికుడు, యుగకర్త, భవిష్యద్ద్రష్ట. ఆధునిక చింతనతో ప్రజల భాషలో అద్భుతమైన రచన చేసి నవయుగానికి తలుపులు తెరిచిన బహుముఖ ప్రతిభాశాలి. ఆధునిక సాహిత్య ప్రక్రియలు అన్నింటిలో రచన చేసి ముందు తరాలకు అందచేసిన మార్గదర్శి. ఆయన రచించిన దిద్దుబాటు కథతో ఆధునిక కథాసాహిత్యం మొదలైంది. గురజాడ అప్పారావు గారి జన్మస్థలం యలమంచిలి తాలూకా రాయవరం గ్రామం. సాహిత్య సృజన క్షేత్రం విజయనగరం. ఆయన గిడుగు రామూర్తి గారి సహాధ్యాయి. విజయనగరం మహారాజా వారి కళాశాలలో ఉపన్యాసకులుగాను, మహారాజా ఆనందగజపతి వారి ఆంతరంగికులుగాను పనిచేశారు. కన్యాశుల్కం నాటకం ఆయన అద్వితీయ ప్రతిభకి నిదర్శనం. 21 సెప్టెంబర్ 1862లో జన్మించారు. 1915 నవంబర్ 30వ తేదీ విజయనగరంలో కన్నుమూశారు. ఈరోజు 21 సెప్టెంబర్ వారి జయంతి సందర్భంగా వారి కథ దేవుళ్ళారా మీ పేరేమిటి. వినండి. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి. పురాణాల గురించి మేము శంకలు వేస్తే మా గురువుగారు, వేధవ చదువు, మీ మతులు పోతున్నాయి, మీరు ఒట్టి బౌద్ధులు అనేవారు. బౌద్ధులు యశ్వంటివారు శాస్త్రులు గారు అని రామూర్తి అడిగాడు. రామూర్తి శతపెంకే. రేపు ఆదివారం నాడు పూల తోటలో ఉపన్యాసం ఇస్తాను, అంతా రండి అని శాస్త్రులు గారు సెలవిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలప్పుడు పూల తోటలో ఒక పరువు మామిడి చెట్టు కింద ఇసుకలో మేమంతా 25 మందిని కూర్చున్నాం. మధ్య గావంచా పరుచుకుని మాకు అభిముఖంగా శాస్త్రులు గారు కూర్చున్నారు. నేను బల్ల చెక్క తెచ్చి వేయబోతే, వద్దురా, మీరంతా కింద కూర్చుంటే నేను బల్ల మీద కూర్చుంటానరా అన్నారు. 2 కొబ్బరికాయల నీళ్లు తాగి తాంబూలం వేస్తూ శాస్త్రులు గారు బౌద్ధమతం విషయమై ఉపన్యాసం ఉపక్రమించారు. 10 నిమిషాలు అయ్యేసరికి రామూర్తి తన చేతనున్న పుస్తకం విప్పిచూచి, శాస్త్రులు గారు, తాము సెలవిస్తున్నదంతా సర్వదర్శన సంగ్రహంలోనిది కాదండి అని అడిగాడు. ఆశ్చర్యపడి శాస్త్రులు గారు, అవురా, నీకెలా తెలిసినరా, అదేం తర్జుమా కాదు కదా అన్నారు. అవునండి, ఈ ఇంగ్లీష్ వాడు ఉద్దండపెండనరా, ఆ 2వ పుస్తకం ఏమిటో బుద్ధ చరిత్ర అండి. ఎక్కడ సంపాదిస్తారా ఈ అపూర్వ గ్రంథాలు, ఏదితే. శాస్త్రులు గారు పుస్తకం అందుకుని అతి మధురమైన కంఠంతో చదివి అర్థం చెప్పడం ప్రారంభించారు. 4 రోజులు పోయిన తర్వాత శాస్త్రులు గారు క్లాసులో ఇలా సెలవిచ్చారు. ఒరే, ఈ పుస్తకం చదివిందాకా బుద్ధుడి మహిమ నాకు తెలియలేదురా. తప్పకుండా ఈ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అవతారమేనరా. ఆనాటి నుంచి శాస్త్రులు గారు మమ్మల్ని బౌద్ధులని దూషించడం మానేశారు. కిరస్థానమని మటుకు అంటూ వచ్చారు. క్రీస్తును శ్రీ మహావిష్ణువు యొక్క 11వ అవతారంగా చేయడం సాధ్యంగాక ఒడబడి ఊరుకున్నాం. మా గురువుగారి వంటి గురువులు లోకంలో లేరు. చిరకాలం కాశీవాసం చేసి తర్కశాస్త్రం చదువుకున్నారు. మన దేశంలో అంత తార్కికుడు లేడని ప్రతీతి. శాస్త్రం మాటకేం గాని కావ్యాల్లో మంచి రసగ్రాహి. మరి సుగుణ సంపత్తికో అంటే సత్యకాలపు మనిషి అయినప్పుడు ఆయనే సత్యకాలపు మనిషి. అంత పాండిత్యం, ఇంత సత్యకాలం ఒక్క బుర్రలో ఎలామిడున్నాయో ఆశ్చర్యం. ఈ జరిగింది 10 సంవత్సరాల కిందటి మాట. ఇప్పుడు శాస్త్రులు గారు పింఛను పుచ్చుకున్నారు. మాలాంటి శిష్యుల శుశ్రూష పొందుతూ, మాకు సంస్కృత గ్రంథాలు చెబుతూ, సంతోషిస్తూ, సంతోషపెడుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. నేను వర్తకం చేస్తున్నాను. రామూర్తికి భూములు లావుగా ఉన్నాయి. కొత్త కొత్త మోస్తరులను వ్యవసాయం చేస్తున్నాడు. ఊటగడ్డ ధరిని సీతారామ కోరుకున్న ఒక బ్రహ్మాండమైన తోట వేశాడు. అవి పువ్వులు కావు, అవి పళ్ళు కావు. తొలి ఫలాలు గురువుగారు ఆరగించింది రామూర్తి చెట్టు ముట్టడు. ఆ తోటలో విహరించడం గురువుగారికి అత్యానందం. అక్కడనే మేము తరచు మీటింగులు చేస్తూ ఉంటాం. వెంకయ్య స్కూల్లో మాస్టరు కాయిదాలు ఆవు చేసి తిట్లు తింటూ ఉంటాడు. మా స్కూల్ జట్లో 6-7 ఇక్కడనే ఉన్నాం. గురువుగారు మేము కలిసినప్పుడల్లా
స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లుగా ఉంటుంది. ఇక ప్రస్తుత కథ. మా పట్టణానికి 8 మైళ్ళ దూరంలో రామగిరి అని ఒక విష్ణు క్షేత్రం కలదు. దాని వలన ఒక మాట చేస్తాను. ఇప్పటి మటుకు మీకు తెలియవలసింది ఏమిటంటే, అక్కడి విష్ణు క్షేత్రం ఆధునికం. ఆ ఊరి నల్లకొండలంతటినీ శిథిలమైన బౌద్ధ కట్టడాలు కలవు. అక్కడి వారు వాటిని పాండవుల పంచెలంటారు. ఈ దేశంలో పాండవులుండిన గుహలు, సీతమ్మవారు స్నానమాడని గుంటలు లేవు. ఒక పెద్ద గుహలో ఉన్న బౌద్ధ విగ్రహం శివుడని, దాని పక్కనున్న దేవి విగ్రహాన్ని గౌరీ అని భావించి జంగాలు పూజ చేస్తున్నారు. ఉండగా ఉండగా కొన్నాళ్ళకి ఒక దొర గుమాస్తాలతోనూ బిళ్ళబంట్రోతులతోనూ వచ్చి మెట్టల పటమనున్న ముదర మామిడి తోటలో క్యాంపు వేయించి ఖణాయించాడు. మరిన్ని 100 మంది కూలీలను కూర్చి ఆ కొండల మధ్యనున్న దిబ్బలు తవ్వించడం ఆరంభించాడు. ధనం కోసం తవ్వుతున్నాడని అక్కడి వాళ్ళంతా అనుకున్నారు. కానీ విరిగిన ప్రతిమలు, జిలుగు చెక్కిన రాళ్ళు, పాతుకుపోయిన పాత కొండలు, మండలు బళ్ల మీద పెరిగి ధనం కంటే ఎక్కువ భద్రంగా ఏర్చి పేర్చాడు. అవి చూడ్డానికే మేము వెళ్ళాం. మేము ఆ ఊరు వెళ్ళేసరికి జంగాలు పూజ చేసే పాలరాతి బుద్ధ ప్రతిమను గురించి ఊరంతా కోలాహలంగా ఉండెను. ఆ బొమ్మ మేము చూసాం. బహు సొగసైనది. ఇంత తీరైన చిత్రము గాంధార దేశం వైపు తప్ప మరెక్కడా చూడలేదని దొర మాతో చెప్పారు. దాని పీఠం మీద ఏ ధర్మ హేతుప్రభవ ఇత్యాది బౌద్ధ సిద్ధాంతం సొంపుగా వ్రాయబడి ఉన్నది. దొరగారు దానిమీద కన్నువేసి ఇస్తారా అని అడగగానే సేవులలో పెద్దలు ప్రాణములైన ఎత్తుముగాని దానిని యువజాలము అనిరి. దొరగారు నలుగురితో సాయిలాపాయిలాగా తిరిగేవారు గనక మర్యాదగా జవాబు చెప్పారు. మరి ఒకరైతే కథ చాలా దూరం వెళ్ళుండును. దొరగారు అంతటితో ఆ ప్రయత్నం మానుకున్నారు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి పూజ చేసే జంగం శరభయ్య ఆ ప్రతిమను పగల్చి కొనుపోయి దొరగారికి 200కి అమ్మజూపాడు. దొంగతనంగా తెస్తివి పుచ్చుకోజాలను అని దొర తనకు మాట రాకుండా ఉండగలందుకు ఊరి పెద్దలకి కబురు పెట్టాడు. ఏమిటి ఈ దొర బుద్ధి తక్కువ అని శరభయ్య కొంత ఆశ్చర్యపడి దొర కొంచెం కనుచాటు కాగానే మెట్టల వైపు పరుగుచ్చుకున్నాడు. నాటికి నేటికి మరి ఫికర్లేడు. సాయన్న భుక్త గారింట బస చేసి ఆ ఊళ్ళో మేము 3 రోజులున్నాం. సాయన్న భుక్త మా గురువుగారి దగ్గర కొన్నాళ్ళు తర్కం చదువుకున్నాడు. మంచి సాహిత్యం కద్దు, కొంచెం కవిత్వం కూడా అల్లుతాడు. 3వ నాడు రాత్రి భోజనం చేసుకుని డాబా మీద నలుగురము కూర్చున్నాం. చిన్న గాలి రేగి తోటలో కొబ్బరి మట్టలు అల్లల్లాడడం ప్రారంభించాయి. ఎదట దేవుడి కొండ బ్రహ్మాండమైన మహాలింగం వలె చీకటిని చీల్చుకుని మిన్నుముట్టి మనిషి యొక్క అత్యల్పతను సూచించును. ఏదో చెప్పరాని చింతను, భీతిని మనస్సులకి కలుగచేయుచుండెను. దేవతలు పూజ చేసిన దివ్యకుసుమముల వలె చుక్కలు శిఖరము చుట్టూ చెదిరి వెలిగెను. మా మనస్సులు గతకాలము నాటి స్థితిగతులను గూర్చి ఊహలతో నిండియుండెను. తలపోసి ఆనాడు ఈ స్థలం ఎలా ఉండెనో, బౌద్ధులు ఏమేమి చేసేవారో అని నేనంటిని. ఆ పీనుగులు మనలాగే ఏడుస్తూ ఉండేవారు, మనకంటే అధ్వానంగా ఉండేవారు అని సున్నితమైన తలంపులు బెదిరి చెదిరే పెళుసు గొంతుకతో వెంకయ్య అరిచాడు. నాకు కళ్ళమయ్య కోపం వచ్చింది. నీ అమూల్యమైన ఊహలతో నువ్వు ఆనందించరాదా? నా తల్లోనే కల్పించుకున్న బౌద్ధ ప్రపంచాన్ని పెట్టుకు మాట్లాడి ఏం కలతపరుస్తావు అని అడిగాను. గాని శాస్త్రులు గారు అన్నారు, బుద్ధుడు విష్ణావతారం గదా, ఈ జంగాలు శివుడని ఏల పూజ చేస్తున్నారా అని శంక వేశారు. సాయన్న భుక్త పొడుండబ్బి తీసి పెద్ద పట్టు పీల్చి గావంచాతో ముక్కు తుడుచుకుని ఒక కథ ఉంది అన్నాడు. కథ అంటే శాస్త్రులు గారికి సరదా. అయితే చెప్పు అన్నారు. చెవి ఒగ్గి విన్నాం. ఇది కథ. ఈ గ్రామంలో శైవ వైష్ణవ మతాలకి ఈ వైరం చిరకాల నుంచి కద్దు. శివమతానికి మనగాడు జంగం శరభయ్య, అనగా ఇప్పుడు పారిపోయిన పూజారే. మొన్న ప్రతిమను పెరికి పలాయనం అయిందాక అతగాడు సాక్షాత్తు నందికేశ్వరుడి అవతారమని, రాత్రులు గృహ ఎదుట వృషభరూపమై మేస్తూ ఉంటాడని ఇక్కడి జంగాలకి దేవాంగులకి నమ్మకం. ఇప్పుడైనా ఆ దొర కిందటి జన్మంలో పరమ మహేశ్వరుడోటి చేత ఆ విగ్రహమును కోరినాడని, భక్తవాత్సల్యం చేత శివుడిచ్చిన సెలవుని అనుసరించే శరభయ్య విగ్రహాన్ని పెరుక్కు వెళ్ళాడని, డేరా నుంచి పారిపోవడంతో వృషభరూపం ధరించి రంకెవేసి మరీ దాటేశాడు అన్న వార్త ఒకటప్పుడే అతని శిష్యులు పుట్టించారు. రేపో నేడో వీరాసనం వేసుకుని బకధ్యానం చేస్తూ కొండ మీదనో గోపురం మీదనో ఆవిర్భవిస్తాడు. బాజాభజంత్రులతో వెళ్ళి ఉల్లభం బట్టి తోడ్చుకొస్తారు. ఆ పైని కంసాలి వీరయ్య, వీరణాచార్య అని పిలిస్తే గాని కోపగిస్తాడు. ఆ కథకి చిలవలు పలవలు కల్పించి
ద్విపద కావ్యం రచించి అచ్చువేస్తాడు. ఆ ఉభయుల కీర్తి దిగ్ధంతులకి వెల్లవేస్తుంది. ఔరా, వీళ్ళ మూఢభక్తి ఈ ప్రపత్తి పండితులకి ఉండదురా, వీళ్ళది ఏమి అదృష్టం అని గురువుగారు అన్నారు. ఆ పైని వెంకయ్య ఏమో అనబోతే చేతితో నోరు అడ్డాను. ఎవరి అభిప్రాయం వారు చెప్పకుండా నీ శాసనం ఏమిటి అని అడిగాడు. మాట్లాడవద్దని చేయి సౌజ్ఞ చేశాను. శాయన్న భుక్త తిరిగి ఎత్తుబడి చేశారు. అవును, తాము సెలవిచ్చినట్టు పామరులకు ఉండే గాఢ భక్తి పండితులకు ఉండదు, కానీ ఈ మూఢభక్తి ఒకప్పుడు ప్రాణాంతం తెస్తుంది. అదే చెప్పబోతున్నాను, వినండి. నేను ఆ మాట చెప్పబోతే చెప్పనిచ్చాడు కాదు అని వెంకయ్య అన్నాడు. అవును, నీకంటూ తెలియని సంగతి లేదు, మరి ఊరుకో అన్నాను. శివస్థలం యొక్క ఉత్పత్తి మీకు తెలియనే తెలుసును. పూజారి శరభయ్య చాలా కథకుడవుటి చేతను వీడి రోజుల్లో శివస్థలానికి మిక్కిలిగా వైభవం కలిగింది. చుట్టుపట్ల గ్రామాల వాళ్ళందరూ మొక్కుబళ్ళు చెల్లిస్తారు. ఉత్సవపు రోజుల్లో పెద్ద జాతరలు సాగుతాయి. మరిన్ని ఇక్కడి దేవాంగులు కలిగిన వాళ్ళు జంగంపాడు యావత్తును దేవురపేటాన్ని శరభయ్య మాట మీద నడుస్తారు. ఈ గ్రామంలో ఉండే విష్ణుస్థలం 200 ఏళ్ల కిందట ఈ దేశం ఏలే ఒక మహారాజు కట్టించి రాజభోగాలకు ఒక గ్రామం స్వామికి సమర్పణ చేశారు. అప్పటినుంచి రంగాచార్యులు గారి కుటుంబస్తులే ఈ స్థలానికి ధర్మకర్తలై ఉంటూ వచ్చారు. ఈయన 2-3 వైష్ణవులను జీతమిచ్చి ఉంచి వాళ్ల చేత మిక్కిలి భక్తి శ్రద్ధలతో స్వామివారికి కైంకర్యం జరిపిస్తున్నారు. రంగాచార్యులు గారు బహుయోగ్యులు. ఆయన యొక్క సంస్కృత సాహిత్యం మీరు చూడనే చూశారు. ద్రావిడ వేదంలో కూడా గట్టివారని ప్రతీతి కద్దు. ఆయన కుమారులు కృష్ణమాచార్యులు, భార్య నాంచారమ్మ. ఆమె తల్లి తండ్రి కూడా పండితులొటి చేత ఆంధ్ర గీర్వాణములందు మంచి జ్ఞానం సంపాదించరి. పురాణం ఆ ఇల్లాలు చదివినంత శ్రావ్యంగానూ రసంతోనూ ఎవరూ చదవజాలరు. రూపము రూపానికి సదృశమైన గుణసంపత్తి కలదు. ఆమెకి ఒక కుమార్తె, ఒక కుమారుడును. ఇల్లు దేవాలయం కూడా ఆమె చక్కబెట్టుకుంటారు. ఇది కవిత్వమా నిజమా అని వెంకయ్య అడిగాడు. మాకు వాళ్లకు రాకపోకలు గలవు. నా భార్య చెప్పిన మాటలు నేను చెబుతున్నాను. ఆమె పురాణం చదవడం చెవులారా విన్నాను. మీకు వినడపు అభిలాష ఉంటే రేపటిదాకా ఉండిపోండి. విష్ణుస్థలం యొక్క స్థితి ఇది. కానీ అయ్యవార్లంగారు మత సంబంధమైన జట్టీలలో ఎన్నడూ జోక్యం కలుగచేసుకోవడం లేదు. వైష్ణవపక్షానికి కెప్తాను సాతాని మనవాళ్ళయ్య. అనగా రోజు పొద్దున్న ఉపాదానానికి వచ్చి స్తోత్రపాఠాలతో పెనక ఎగరగొట్టేస్తాడే అతగాడే. ఒకనాడు తెల్లవారగట్ల కలెక్టర్ గారు గుర్రమెక్కి వస్తూ ఉండగా గ్రామ పొలిమేరని మనవాళ్ళయ్య ఎదురే పెళపెళమని శ్లోకం ఎత్తుబడి చేసేసరికి ఇతని స్థూలకాయం, బర్రెనామాలు, రాగిధ్వజం, కోలాహలం చూసి గుర్రం బెదిరింది. కోపం వచ్చి కలెక్టరు 5 రూపాయల జుర్మానా వేశారట. ఈ కథ శుద్ధాబద్ధమని తన చేత శ్లోకాలు చదివించి దొరగారు 5 రూపాయలు ప్రజెంట్ ఇచ్చారని అవి పెట్టి కొత్త వ్యాయవార పాత్ర కొన్నానని మనవాళ్ళయ్య చెబుతాడు. సేవలలో ఉన్న ఐకమత్యం వైష్ణవుల్లో లేదు. సాతాన్లు చాలామంది మనవాళ్ళయ్య శిష్యులే. అయినప్పటికీ కొందరు మట్టుకు అతను అవతార పురుషుడని చెప్పరు. అతనంటాడు, శరభయ్యే వృషభావతారం అయినప్పుడు నేను గరుడాల్వారి పూర్ణావతారం కాకపోవచ్చును, కానీ వారి యొక్క అత్యల్పాంశ వలనైనా జన్మించి ఉండకూడదా? గరుడాల్వారి నఖముల యొక్క తేజస్సు నా యందు ఆవిర్భవించి ఉన్నది కాబట్టే శరభయ్యని ఇలా చీల్చి పేల్చుతున్నాను. అయ్యవార్లం గారికి ఈ మాట చెవిసోకి గట్టి చీవాట్లు పెట్టారు. ఆ చీవాట్లు తిని పైకొచ్చి, ఈ బ్రాహ్మణది జ్ఞానము కాదు అజ్ఞానము కాదు, కళజాతి మనుషులే భక్తి ప్రభావం చేత ఆళ్వారు అయి ఉండిరి కదా. ఇంతకాలం రాముడి ధ్వజాన్ని జయప్రదంగా మోస్తూ శైవ సంహారం చేసిన నేను శ్రీమద్గురు ఆళ్వారి నఖాగ్రం యొక్క అవతారం ఏలావను? గరుడాళ్వారి నఖములు పెరిగి ఖండన అయినప్పుడు ఆ ముక్కలు నా వంటి భక్తులుగా ఆవిర్భవించి పరమత సంహారం చేస్తవి గాని వృధాగా పోనేర్చునా? వట్టి మాట అన్నాడు. ఔరా, ఏమి మూర్ఖత, ఏమి అహంభావము! ఈ అజ్ఞుల అవతార పురుషులు ఇలా అన్నందుకు వీళ్ళ తలలు పగిలిపోవురా అని గురువుగారు అన్నారు. శాస్త్రులు గారు, పాత రోజులైతే వీళ్లే అవతారాలైపోదురు. వీళ్ల పేరట బొమ్మలు నిలిపి దేవాలయాలు కట్టి మనమే పూజ చేద్దాం. మరి బుద్ధుడు ఇలాంటి మనిషే కదండి అన్నాడు వెంకయ్య. చాకిబట్టకి సముద్రానికి సాపత్యం తెస్తివి అన్నారు గురువుగారు. అన్నమాటకల్లా వ్యాఖ్యానం చేస్తే గాని ఊసిపోదురా అని నేనన్నాను.
ఈ ఊరి నాయుళ్ళు స్తోమత కలవాళ్ళు. అందులో సారథినాయుడు లక్షాధికారి, అతని బావమరిది రామినాయుడు గ్రామ మున్సబు, కొంచెం ధూర్తు నిషాబాజిన్ని, భోజనప్రియుడు. ఈ తాలూకాల కల్లా పెద్ద సారా దుకాణం ఈ ఊళ్ళోనే ఉంది. దాన్ని బట్టి ఈ ఊరి యోగ్యత మీరు ఊహించుకోవచ్చును. 4 సంవత్సరాల కిందట ఇక్కడికి దక్షిణ దేశం నుంచి ఒక అయ్యవార్లం గారు వచ్చి సారథి నాయుడికి ఇంకా మరికొందరు నాయకులకు చక్రాంకితం చేసి వైష్ణవం ఇచ్చారు. ఆనాడు మునసబు రామినాయుడు రామస్వామి వారి ఆలయంలో తూంపట్టు పులిహోర, వైష్ణవము ఏకకాలమందే గ్రహించాడు. నాటికి నేటికి రెండిటి యందు ప్రపత్తి ఏకరీతిగానే ఉండింది. అప్పటినుంచి సారథి నాయుడు ద్వాదశికి స్వామివారికి విరివిగా రాగభోగాలు నడిపిస్తున్నాడు. ద్వాదశి అంటే రామినాయుడికి పెద్ద పండగ. నాయుళ్ళంతా వైష్ణవం పుచ్చుకొని శివకోవిల వైపు తిరిగి చూడకపోవడం శరభైకి కంట్లో మిరపకాయ రాసుకున్నట్టుగా ఉండెను. ఆలోచించి ఒక ఎత్తు ఎత్తాడు. ఆ రోజుల్లో హైదరాబాద్ రాజ్యం నుంచి సేవాచారులు కొందరు దేశ సంచారార్థం ఈ ప్రాంతానికి వచ్చారు. మరి 2 నెలల నాటికి పీఠంతోనూ ప్రభలతోనూ రుంజలతోనూ పెనుప్రళయంగా వచ్చి ఇక్కడికి దిగబడ్డారు. రోజు అర్ధరాత్రి వేళ శివార్చన చేసేవారు. ఆ సమయంలో శంఖాలు, జయఘంటలు, ఠమామీలు, వీటి ధ్వని పామరుల మనస్సులో భయోత్పాతం పుట్టించేది. ఈ నల్లరాతి కొండల్లో ఆ ధ్వనులకు ప్రతిధ్వనులు కలిసి కోలాహలంగా ఉండేది. ఈ అట్టహాసంతో వైష్ణవం పుచ్చుకున్న ఒక్కొక్క నాయుడే నామాలకి నామం పెట్టి విభూతి రుద్రాక్షధారణం చేయడం ప్రారంభించాడు. వచ్చిన 10వ రోజున శివాచార్యులు గుండం తొక్కడానికి పెద్ద ప్రయత్నాలు చేశారు. సారథినాయుడిని కదిలించడమే వాళ్ల ముఖ్య ప్రయత్నంగా ఉండెను. అదివరకే సారథినాయుడికి శివమతం వైపు తూగులావాయను. గుండం తొక్కడం చూసిన తర్వాత సారథినాయుడు సిద్ధాంతంగా శైవం పుచ్చుకుంటాడని అంతా నమ్మారు. అంచేతను సేవుల్లో మనగాళ్లంతా రుంజలతో సారథినాయుడి ఇంటికెళ్ళి చాలా కైవాదం చేసి ఉత్సవం చూడ్డానికి రాక తీరదని పిలిచారు. ఈ మాట చెప్పగా అయ్యవార్లం గారు ఏమన్నారంటే, రాముడి ఆజ్ఞ ఎలా ఉంటే అలా జరుగుగాక. వైష్ణవుడు సేవుడు కావాలని కోరితే అడ్డీ ఏమి కార్యం? కాక కాశీలో మృతి పొందిన వారికి శివుడే గదా తారక మంత్రోపదేశం చేస్తాడు. కనుక ఈ జన్మంలో పరమశైవుడైన వాడికి వచ్చే జన్మలో తారక మంత్రోపదేశం చేసి ముక్తి ఇవ్వకపోతాడా? ఏ మతమైనా ప్రవృత్తి ఉన్నవాడికి తోవ ఉంది. అది లేకుంటే వైష్ణవుడైనా కార్యం లేదు. సాతాన్లకి అయ్యవార్లం గారి ఉదాసీనత చేయి విరుచుకున్నట్టుగా ఉండెను. ఆ బ్రాహ్మడికి వైష్ణవాభిమానం తక్కువ కనుక మనం విజృంభిస్తే కానీ వైష్ణవ మత ప్రభావానికి అగౌరవం వస్తుందని మనవాళ్ళయ్య ప్రగల్భించి శివాచార్యుల గుండం తొక్కే నాటి రాత్రి 2 జాములప్పుడు కోవిల ఎదుట రావి చెట్టు కింద పెద్ద మీటింగు చేశాడు. సాతాన్లు, నాయలు 100కి జమైనారు. అందులో యోధులు దుకాణంలో రహస్య సేవ సేవించి ఒక్కొక్కరే దిగబడ్డారు. అంతటా మనవాళ్ళయ్య చెట్టు మొదటి రచ్చరాతి మీద వంగి నిలిచి గెడ్డం కింద ఒక కర్ర అనుకుని ఏమని పలికెను? పరమ భాగవతోత్తములారా, వింటిలా ఈ సేవుల యొక్క రాక్షసమాయల్లో పడి అప్పుడే చాలామంది నాయలు వైకుంఠానికి పోయే రాజమార్గమైన వైష్ణవమతం విడిచి అంధకారబంధురమైన శైవమతంలో కూలిపోయినారు. ఇక మన పరమమిత్రుడును భక్తాగ్రేసరుడును అయిన సారథినాయుడిని మాయగమ్మి తమలో పడవేసుకొనుటకు ఇప్పుడు విపుల ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాత్రి అతడు వెళ్ళి సేవుల ఘోరకృత్యములు చూసినా మరి మనవాడు కాడు. కనుక అతన్ని కాపాడి శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ ప్రజ్వలింపజేసే సాధన ఏమిటో తామంతా ఆలోచించండి. సారథినాయుడు ఈ రాత్రి అక్కడికి వెళ్లకుండా ఉపాయం కల్పించడం కర్తవ్యమని నా అభిప్రాయం. ఎలాగంటే ఎలాగని నలుగురు తలపోయిచుండగా రామానుజయ్య లేచి నిలిచి అన్నాడు, దీనికంత ఆలోచన ఎలా? ఏమి, వాళ్ళు చేసే పని మనమేలా చేయరాదు? రామభక్తుడైన శివుడికే అంత మహిమ ఉన్నప్పుడు సర్వేశ్వరుడైన ఆ రాముడికి అంతకన్నా 1000 రెట్లు మహిమ ఉండకపోవునా? కనుక నా సలహా ఏమిటంటే, శ్రీమద్గురు ఆళ్వారి అవతారమైన మనవాళ్ళయ్య రాగిధ్వజం చేతపట్టుకుని నాలాయిరం పట్టిస్తూ గుండం తొక్కితే సరి. శ్రీవైష్ణవ మతాల తారతమ్యం లోకానికి వ్యక్తం కాగలందులకు శివాచార్యుల గుండం కంటే మరి బారెడు అస్థి లావు చేసి ఈ చెట్టు కిందే ఈ క్షణమందు బ్రహ్మాండమైన గుండం తయారు చేస్తాను. ఇందుకు అభ్యంతరం చెప్పేవాణ్ణి వైష్ణవుడు అని భావించను. చీకట్లో ఎవరికీ కానరాలేదు కానీ మనవాళ్ళయ్య నోరు వెళ్ళబెట్టాడు. నలుగురు బాగుంది అనేసరికి అతని ప్రాణాలు ఎగిరిపోయాయి. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు, అన్నలారా, తమ్ములారా, పరమ భాగవతోత్తములారా,
రామానుజయ్య నన్ను ఆక్షేపణ చేస్తున్నాడు. నేను పడవలసిందే. ఈ శరభయ్యే వచ్చి తాను వృషభావతారమని నిక్కి నీలుగుతున్నాడు గదా, మనం దెబ్బకి దెబ్బతీద్దాం అని కేవల వైష్ణవాభిమానం చేత నేను గరుడ వేషం వేసేనే గాని ఇంత భారమైన శరీరంతో నేను గరుడాళ్వారిని ఎన్నడూ కానేరనే. ఆ మాట నాకు తెలియదా? ప్రాజ్ఞులనే మీకు తెలియదా? రామానుజయ్య అయితే చులాగ్గా డేగలగా ఉన్నాడు కనుక అవశ్యం అతగాడే గరుడాళ్వారి అవతారం. అతన్నే గుండం తొక్కమనండి. నేను గాని నిప్పుల్లో కాలు పెట్టానంటే గజం లోతు కూరుపోయి చస్తాను. రామానుజయ్య తేలిగ్గా ఉన్నాడు. అంటీ అంటనట్టు చపచప అడిగేసుకుని పోతాడు. అన్నలారా, న్యాయం ఆలోచించండి అనేప్పటికీ రామానుజయ్య సన్నసన్నగా జారుకున్నాడు. రామినాయుడు జల్దుకొని అన్నాడు, రామస్వామికి మహిమ ఉందా లేదా? ఈ వేషాలు మాని తినగా గుండం తొక్కు. ఆ మాట విని మనవాళ్ళయ్య మొహం జుమాల్ మంది. రామానుజయ్యలాగా మందలోజొచ్చి మాయమవుదామంటే చీమాదోమా కాడు, 10-20 మణుగుల పట్టు. హా దైవమా, నేను ఒక అరగడియ గరుడాళ్వారిని అయితే ఎక్కడికైనా ఎగిరి నా ప్రాణం దాచుకుందును గదా అని అనుకున్నాడు. ఏం పల్లకుంటామేం? రామినాయుడు పొడవడం ఆరంభించాడు. అల్లాండం బెల్లాండం అని తెల్లవారకుండా వచ్చి తెగారుస్తావు కదా, ఆ మొక్కలని మా వంటోళ్ళని బెదిరించి కూరానారా లాగడానికేనా? ఆటిమైనా కాసింతైనా కద్దా? మనవాళ్ళయ్య నిట్టూర్పు విడిచి రామానుజులను స్మరించి ఇట్లా అన్నాడు. రామినాయుడన్నా, నీవు నేను చిరకాల నాటి స్నేహితులం. నువ్వు గవర్నమెంట్ వారి తరపు మునసవి అధికారం చాలా కాలమై చలాయిస్తున్నావు. యుక్తాయుక్తం ఎరిగిన మనిషివి. అవును గాని వైష్ణవ మతం యొక్క ఆధిక్యత అగుపర్చాలంటే ఆ శరభయ చేసే తక్కువ పనే నన్ను చేయమంటావు? పృథివ్యా వ్యాప్తస్తేజో వాయురాకాశాత్ అన్నాడు విష్ణుభక్తుడైన వాడి కర్తవ్యం ఉత్తమోత్తమం. పృథివీ అనగా భూమి మీద నడవడమే. పంచభూతములలో మరి ఒక భూతం మీద వైష్ణవుడన్నవాడు అడిగేసి నడవనే నడవకూడదు. అంతకు ఒక వీసం తక్కువ. ఆపహ అన్నాడు. అనగా నీటిలో ఉరకడం ఒకపాటి కర్తవ్యం కావచ్చు. అథమాథమం అగ్గి తొక్కడం గనక మీరు 50 మందిని ఇప్పుడే నా వెంటరండి. ఈ నిశీథ సమయంలో శ్రీ మహావిష్ణు నామస్మరణ చేసి అమాంతంగా సీతాగుండంలో ఉరుకుతాను. అప్పట్లో నా మహిమ మీకు తెలియగలదు. రామినాయుడు దగ్గరికి వచ్చి మనవాళ్ళయ్య చేపట్టుకుని గట్టిగా నొక్కుతూ అన్నాడు. ఇన్నావా వైష్ణపోడా, మా ఇంకుడు సారథినాయుడు జంగపాలతో కలిసిపోతే ద్వాదశి పులిహోర చక్కెర పొంగడం పోతాయి. ఆ మాట నీకు ఎరిక, నాకు ఎరిక. నువ్వు సీతమ్మగుండంలో ఆనపకాయ తొంబలాగా తేలి ఈతలాడితే నీ మహిమం ఆడొప్పుతాడా? ఎర్రికుట్టి కబుర్లు మానేసి మావాడు 2 కళ్ళతో చూస్తుండగా అల్లాండం బెల్లాండం అంటూ అగ్గిదొక్కు. సరే నేస్తం, నీ అభిప్రాయం ఆ ప్రకారం ఉన్నట్టయితే అలాగే కానియండి. శ్రీ మహావిష్ణు యొక్క మహిమ నిలబెట్టడానికి అగ్గి తొక్కుతానా, తొక్కి చూస్తానా? ఇప్పుడు చాలా రాత్రైంది, ఇళ్ళకి పోయి పరుందాం. రేపు ఈ వేళప్పుడు ఈ స్థలంలోనే బ్రహ్మాండమైన గుండం చేసి దందేహమానమైన ఆ గుండం తొక్కి వైష్ణవమత ప్రభావం కనపరుస్తాను. అప్పట్లో ఆ గరుడాళ్వారే నన్ను ఆవహించి అంతగుండమును చెంగున ఒక్క దాటున దాటిస్తారు. ఆ పప్పు ఉడకదు. ఈ రాత్రి మావాడు జంగపాళలో కలిసిపోతే రేపు నువ్వు దాటకేం. ఆ దాటేదేదో ఇవాళ ఆళ్లగుండంలోనే దాటు. లెండోసి, ఈ వైష్ణవుడిని మోసుకెళ్ళి గుండం తొక్కిద్దాం అని రామినాయుడు అనేసరికి 4 నాయలు మనవాళ్ళయ్య రెక్కలు పట్టుకుని రచ్చరాతి మీద నుంచి కిందికి దించారు. మీరి వచ్చిందని మనవాళ్ళయ్యకి తెలిసి ఒక ఎత్తు పన్నాడు. ఆగండి, గుండం తొక్కవలసి వచ్చినప్పుడు అందుకు కావలసిన పరికరం అంతా కూర్చుకోవడమా, లేకుంటే కట్టుగొడ్డలతో గుండంలో పడేసి ఒళ్ళు తెక్కాలుస్తారా? ఆ శివాచార్యులు వీరభద్ర విగ్రహం చేతబట్టి మంత్రాలు పఠిస్తూ శంఖధ్వనికి వీరావేశం పుట్టి గుండం తొక్కుతాడు. అలాగే శ్రీరామస్వామి వారి తాలూకు ఉత్సవ విగ్రహం ఒకటి నా నెత్తిన కొడితే గాని ఎలా చస్తాను? గరుడాళ్వారైనా ఎప్పుడు పెరుమాళ్వారిని వీపును మోసుకునే బయలుదేరుతారు కానీ పొట్టి రెక్క కదపరు, మీరెరగరా? అనేప్పటికీ సారథినాయుడు, ఆ మాట నిజమర్రా, ఇగ్గరవిస్తాడు, అయ్యవారిని తెలుపుకుని రండోసి అన్నాడు. 4 నాయలు పక్కనున్న అయ్యవార్లం గారి ఇంటికెళ్ళి పై మీద గుడ్డైనా లేకుండా ఆయన్ని మోసుకొచ్చి రావి చెట్టు కింద రచ్చరాతి మీద కూర్చోబెట్టారు. ఈ గడబడి కనిపెట్టి కృష్ణమాచార్యులు అటకెక్కి దాగున్నాడు. అతివినయం నటిస్తూ మనవాళ్ళయ్య రంగాచార్యులు గారికి ప్రస్తుతాంశం విన్నవించి ఉత్సవ విగ్రహం ఇమ్మని వేడాడు. రంగాచార్యులు గారు అన్నారు, ఓరి మూర్ఖులారా, మీకు మతులు శుభ్రంగా పోయినాయిరా. ఈ గుండం తొక్కడం అనేది గర్హ్యమైన తామస వ్యాపారం. వైష్ణవ మత నిషిద్ధం.
మన గ్రంథాల్లో ఎక్కడా ఈ ప్రక్రియ లేదు. గుండం తొక్కడానికి ఒక విధి మంత్రం ఏడిస్తేనా? చక్రంతోటి ఒళ్ళల్లా తెగ్గాల్చడానికి మంత్రం కద్దా? అట్టే మాటలు సెలవేక ఆ విగ్రహం ఏదో సాతానుడికి వేయండి అని రామినాయుడు అడిగాడు. చీపొండి మూర్ఖుల్లారా, నేనిచ్చేది లేదు. ఉత్సవ విగ్రహములు శూద్రుడు ముట్టుకోవలసినవి కావు, ముట్టుకుంటే కళ్ళు పేలిపోతాయి అని రంగాచార్యులు గారు అనేసరికి మనవాళ్ళయ్య బతికేనరా దేవుడా అనుకుని సారథనాయుడితో, చూసావా నేస్తం, ఆ మాట నిజమే. నేను ఉత్సవ విగ్రహాన్ని ముట్టుకోకూడదు. అందుచేత ఇప్పుడు కర్తవ్యం ఏమిటంటే ఆ విగ్రహం పట్టుకుని అయ్యవార్లంగారే గుండం తొక్కవలసి ఉంటుంది. ఆ ఆధిక్యత అనేది వారికే ఉండవలసింది. మునసబు ముసలాయన ఎగ్గరాలట్టుకుని గుండం తొక్కేదేటి? చిన్న స్వామిని లేక తీసుకెళ్దాం, రండి రండి అన్నాడు. వాడి జోలికి వెళ్ళకండి, మా బాగే. ఉత్సవ విగ్రహాలు పట్టుకుని నేనే గుండం తొక్కుతాను. మావాడు పట్టణం వెళ్ళాడు, ఊళ్ళో లేడు అని రంగాచార్యులు గారు అన్నాడు. అయితే లెండోయ్ అని మనవాళ్ళయ్య బొబ్బ వేశాడు. అంతటా ఆ రావి చెట్టు మానుచాటున గప్పున ఒక వెలుతురు పుట్టింది. అందరూ భీతిల్లారు. నిషాలు దిగజారచొచ్చాయి. వెంటనే మాను వెనక నుంచి ఒక చేత కరదీపము, రెండవ చేత సూరకత్తి పట్టుకుని ఉంగరాల జుత్తు గాలికి తూగులాడుతుండగా నిబ్బరంగా అడుగు వేసుకుంటూ వచ్చి నాంచారమ్మ మామగారి పక్కన నిలిచి ఆయన రెక్కలు పట్టుకుని ఉన్న నాయల వంక బాకు మొనచూపి, దుష్టులారా, ఈ పరమ పవిత్రమైన బ్రాహ్మణ్ణి వదులుతారా, బాకుకి బలి ఇచ్చేదా అని అడిగింది. హఠాత్తుగా వచ్చిన ఈ వీరరూపం చూసి అందరి ధైర్యాలు అడిగంటాయి. అయ్యవార్లం గారిని పట్టి నిలిచిన నాయలు బెదిరి దూరంగా సాగారు. అంతటా ఆమె చేతి దీపం రచ్చరాతి మీద ఉంచి, నీకేం కావాలని మనవాళ్ళయ్యని అడిగింది. మనవాళ్ళయ్య 2 అడుగులు వెనక్కి వేసి తనకేమీ అక్కర్లేదన్నాడు. నీకు ఉత్సవమూర్తులు కావాలంటివే? నాకెందుకు తల్లి, అపవిత్రుడను. వాటి ఎత్తు బంగారం కరిగిస్తే నాకు అక్కర్లేదు. రామినాయుడు ఏమో కొంచెం. ఆమె అటించి ఇటు తిరిగి రామినాయుడిని నిస్సాకారంగా చూస్తూ, నీకేం కావాలి మునసవనాయుడా అని అడిగింది. మొహం వంచి రామినాయుడు తనకేమీ అక్కర్లేదని పైకి చెప్పి, ఆడదాయితో ఎవడు మాట్లాడగలడు అని గొణుక్కున్నాడు. రామినాయుడు పెళ్ళాం గయ్యాళి. నాంచారమ్మ, ఎవరికీ ఏమీ అక్కర్లేకుండా ఈ ముసలి బ్రాహ్మణ్ణి ఒంటి మీద బట్టైనా లేకుండా నిద్రమంచం మించి ఎందుకు ఈడ్చుకొచ్చరి? ఎవడు మాట్లాడరేమి? రామినాయుడు కొంచెం ధైర్యం తెచ్చుకుని, ఆడదాయితో మాటల కంటే సాలేం గాని ఈ రాత్రికాడ ఆ జంగపోళ్ళు శివుడి పేరు చెప్పి గుండం తొక్కుతారు కదా, మన రామస్వామి పేరు చెప్పి మనం కూడా గుండం తొక్కుంటే మన పెళ్ళం ఇరిగిపోదా? నాంచారే, నువ్వే తొక్కరాదు. మనసబు, నాకు మంత్రం మాయా తెలియకనే, అందుకనే సాతానుని తొక్కమన్నాను. నాంచారమ్మ మనవాళ్ళయ్యతో, నువ్వెందుకు తొక్కకూడదు? మనవాళ్ళయ్య, అమ్మా, ఈవేళ ఏదో నా ప్రార్థం చాలక ఈ మీటింగు తలపెట్టాను. బుద్ధి గడ్డి తినది. ఇదిగో లెంపలు పడపడా వాయించుకుంటున్నాను తల్లి. నన్ను ఈ కాడికి వదిలేస్తే శ్రీరంగం వెళ్ళిపోతాను. ఈ 4 ఊళ్ళ పొలిమేరల్ని నేనంటూ తిరిగి కనబడితే నా నెత్తి మీద పెద్ద పిడుగు పడిపోవాలి. నీకు కొండంత గుండుంది. రామినాయుడితో, మునసవనాయుడా, నీవేం కూడా సారథనాయుడు విరిగిపోతే ద్వాదశికి చక్కెర పొంగడం పులిహోర లేకపోతాయని కదా నీ దుఃఖం. మునసవు తలగొక్కుంటూ, నాకొక్కడికి అన్నమాటేనమ్మా, ఆ రామస్వామికి మాత్రం పులిహోరం కరవైపోదా? అమ్మా, చక్కెర పొంగలి దద్యోధనం అని ముఖ్యములు కావు. వైష్ణవ మతోత్కర్ష మహిమ కనపరిచి ఉద్ధరించాలి, అది కర్తవ్యం. నాంచారమ్మ అన్నది, ఆ ఉద్ధరించడం ఏదో నువ్వే చేయరాదా? నీకు ఉత్సవ విగ్రహం అంటూ ఎలా? ఆకాశమంత రాగిధ్వజం మోసూ తిరుగుతున్నావు కదా, దానిలో అరకాశంతైన మహిమ లేదా? మనవాళ్ళయ్య మళ్ళీ మొదటికొచ్చిందని సణుక్కుంటూ కష్టం మీద మందలో దూరి అంతర్ధానం అయిపోయాడు. నాంచారమ్మ, రాముడే కాదు, ఏ దేవుడి మీదనైనా నిజమైన నమ్మకం ఒకటి ఏడిస్తే గుండమే కాదు అన్ని కష్టాలు తరించవచ్చు. నేను మా మామగారి పేరు స్మరిస్తూ గుండం తొక్కుతాను. నా వెంట రాగలిగిన వైష్ణవులు అంటూ ఉంటే ఎదరికి రండి అన్నది. ఎవరూ కదలలేదు. నాంచారమ్మ నిరసన నవ్వు నవ్వి, ముసలాయన్ను అగ్గిలో తోసి పైనుంచి చూడడానికి మీరంతా వీరులా? ఎవరూ ఉలకలేదు, పలకలేదు. నాంచారమ్మ అందరినీ కలయి చూసి, పీర్సాహిబు లేడా అని అడిగింది. పీర్సాహిబు వెంటనే ఎదుటికొచ్చి, అమ్మా ఇదిగో దాసుడు అని చేయి జోడించి నిల్చున్నాడు. పీర్సాహిబు దూదేకుల సాహిబు అయినప్పటికీ రామభక్తుడు. కీర్తన చెబుతాడు, హఠయోగం అభ్యసిస్తాడు. రోడ్డుపక్క ఏటి ఒడ్డున తోటలో మఠం ఇతందే. ఇతనికి శిష్యబలగం లావు. సాయిబు, నువ్వు గుండం తొక్కగలవా అని నాంచారమ్మ అడిగారు. మీ సెలవైతే అవలీలగా తొక్కుతాను తల్లి అన్నాడు. నాంచారమ్మ, ఏడీ మనవాళ్ళయ్యా, గరుడి అవతారం అంతర్ధానం అయిపోయింది. రామినాయుడా,
పరమ భాగవతోత్తములయుండిను మీరు ఎవరూ గుండం తొక్కజాలినారు కాదు కదా. అట్టి స్థితిలో ఈ పచ్చి తురకకి గుండం తొక్కడానికి భగవంతుడు సాహస ధైర్యాలిచ్చాడు. కనుక మీ వైష్ణవ మతం గొప్ప, అతగాడి తురక మతం గొప్ప? రామినాయుడా, మీ దేవులాటంతా ఈ రాత్రి వైష్ణవులకి సేవులకి పరాభవం చేయాలని కదా. అందుకు ఉపాయం చెబుతాను వినండి. మతాలు సాత్వికాలు తామసాలు అని 2 విధాలు. ఈ 2 విధాల మనుష్యులు శైవుల్లోనూ వైష్ణవుల్లోనూ కూడా ఉన్నారు. గుండాలు దొక్కడం మొదలైన తామస కృత్యాలు చేసేవాళ్ళని శైవుల్లో శివాచార్యులు అంటారు. మన వైష్ణవుల్లో అట్టి కృత్యాలు చేసే తెగ కూడా ఉన్నారు. ఎవరో మీకు తెలిసినా? మనవాళ్లే గుంపులో మరి ఒక పక్క నుంచి తన బుర్ర పైకి పెట్టి, ఎవళ్ళమ్మా వాళ్ళు అని అత్యాతురతో అడిగాడు. మునసబు నాయుడు, మరెవాళ్ళు సాతానోళ్ళు అనేప్పటికీ మనవాళ్ళ బుర్ర మళ్ళీ మందలో మాయమైపోయింది. నాంచారమ్మ, ఆ వైష్ణవులు ఎవరా? మరెవరు? తురకలు. పీరు అనేది ఏమిటనుకున్నారు? శ్రీ స్వామివారి తిరునామమే. పట్టణంలో మా ఇంటి పక్కనే ఒక సాతాని పేర్లను నిలిపి గుండం తొక్కేవాడు. పట్టణంలో ఎంతోమంది హిందువులే పేర్ల పంజాలు ఉంచి గుండాలు తొక్కుతారు. కనుక శ్రీరామస్వామి వారి నామం తెచ్చి పీరు కట్టిస్తాను. ఆ పీరు పట్టుకుని పీరు సాహిబు గుండం తొక్కుతాడు. పీరు సాహిబు యోగ్యత మీరు ఎరిగిందే. అతడు కబీర్దాస్ అంత భక్తుడు. కనుక భయాలు విడిచి అతని వెంట వెళ్ళి జయించుకురండి. వేళకి భక్తి నిలుస్తుందో నిలవదో చేతికర్రలు మాత్రం మరవకండి. ఆమె విరమించేసరికి పెళపెళమని ఆ మూకల నుండి మనవాళ్ళయ్య శ్లోకపఠనం ఉపక్రమించి ఇటు అటు మనుషులను తోసుకుని ఎదుటికి వచ్చి సాష్టాంగ వేసి, అమ్మా, మీరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం. వైష్ణవ మతం నిలబెట్టారు. మతమే అన్నమాట ఏమిటి, మా ప్రాణాలు కూడా నిలబెట్టారు. ఇహ నా విజృంభణం చూడండి అన్నాడు. మనవాళ్ళయ్య పెద్ద హిగమద్దారుడు. ఆ రాత్రి వైష్ణవ తంత్రం తరువాయి కథ అంతా అతనే నడిపించాడు. అంతా చల్లారగానే అటక మీద నుంచి కృష్ణమాచార్యులు గారు దిగాడు. కష్టసాధ్యమును శాసించిన సంతోషంతో నాంచారమ్మ కరదీపం తిరిగి చేతపూని ఇంటికి సవిలాసంగా నడిచిపోవచుండగా పెనిమిటి ఎదురైనప్పుడు ఆమె ప్రేమ పరిహాసములు పెనగొను దృష్టితో చూసెను. ఆ దృష్టి తనకు దేవత్వమిచ్చి తన్ని అవతార పురుషుని చేసిందని కృష్ణమాచారి మర్నాడు నాతో చెప్పి ఆ అర్థంతో శ్లోకం రచించాడు. తమ రహస్య శృంగార చేష్టలు మిత్రులతో చెబితే గాని కొందరికి తనివి తీరదు. ఆ రాత్రి శివాచార్యులు గుండం తొక్కడం చూడ్డానికి నేను వెళ్ళి ఉంటిని. తెల్లవారగట్ల 4 గంటల వేళ చిరుచీకటిలో గుండంలో నిప్పులు కణకళలాడుచుండెను. ప్రాతకాలపు శీతగాలి సాగింది. ఒక్క పెట్టున గర్భ నిర్భేద్యమైనట్టు శంఖాదివాద్యములు రేగాయి. ఇంగ్లీషు చదువుకున్న నాస్తికాగ్రెసర్లకు కూడా ఆ కాలముందు బితుకు కలిగిందని వారే ఒప్పుకున్నారు. పందిట్లో నుంచి వీరగంధాలు పూసుకున్న 4 శివాచార్యులు గుండం దగ్గరకు వచ్చి నిల్చున్నారు. ఒకడు నెత్తిమీద భీకరమైన రాగి ప్రతిమ పెట్టుకున్నాడు. ఎదురుగా నిలిచి మరి ఒకడు కత్తి చులిపించుతూ వీరవాక్యాలు కొలిపాడు. ఒకడు గుండంలో నెయ్యి పోసి గుమ్మడికాయ తుండలు గుండంలోకి విసిరాడు. వెంటనే శివాచార్యులు గుండం జొచ్చి నడుచుకుని పోయినాడు. అవతల ఒడ్డు చేరి తిరిగి తొక్కుటకు వారు అభిముఖులై ఉండగా అల్లారాం అన్న కెవుమని ప్రళయమైన కేక ఒకటి వేసి తక్షణం శివాచార్యులు గుండం దిగిన వైపు నుంచి మూకను చీల్చుకుని ఒక మనుష్య ప్రవాహము గుండము దాటుకుని పోయింది. వారిలో అందరూ ముఖముల మీద ముసుగులు వేసుకున్నారు. ఆ మనుష్య ప్రవాహమునకు అగ్రమందున వెండి పీరు ఒకటి 2 చేతులా పట్టి ఒక వీరుడు భీముని వలె నడుచుకుపోయినాడు. ఇదంతా 1/2 నిమిషం పట్టలేదు. మూక చకాపికలై చెదిరిపోయింది. కొందరు సాతాన్లకి శివాచార్యులకి కూడా యత్కించిత్ కాళ్ళు కాలాయి. అది భక్తిలోపం కింద కట్టారు. తరువాత శరభయ్యకి మనవాళ్ళయ్యకి రాజీనామా అయిందని అనుకుంటారు. పైకి మట్టుకు దెబ్బలాడుతున్నట్టే ఉంటారు. అదిగో మా ఇంటికి ఎదురుగా రచ్చసావిట్లో నిలిపిన పీరు ఆనాటి పీరే. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఆ పీరుకి పండగ చేస్తారు. ఊరు ఆబాలగోపాలం శైవ వైష్ణవ భేదం లేకుండా పీరుదేవరకు మొక్కులు చెల్లిస్తారు. త్రిశూలాకారం గల ఆ పీరు శివపీరే అని శరభయ్య అంటాడు. కేవలం రామస్వామివారి నామం గనక విష్ణుపీరని మనవాళ్ళయ్య వాదిస్తాడు. ఆ వ్యవస్థ ఏదో వెంకయ్యపంతులు గారే చెయ్య సమర్థులు. శివుడు విష్ణు పీర్లే అయినప్పుడు బుద్ధుడు శివుడు కారాదా అని శాయన్న భుక్త కథ పరిసమాప్తి చేశారు. మా గురువుగారు ఈ చరిత్రకు చాలా ఆశ్చర్యపడి అన్నారు, అవురా, కలికాలంలో మనుషులే కాదు దేవుళ్ళు కూడా సంకరం అవుతున్నారు. అయినా తప్పేమీ, శివుడన్నా విష్ణువన్నా పీరన్నా బుద్ధుడన్నా ఆ పరమాత్మకు ఒక్కడే కదా. వెంకయ్య ఊరుకుంటాడా? అందరి దేవుళ్ళు ఒక్కరే అయితే ఆ పీనుగులందరినీ ఒక్కచోటే లేపి
అందరికీ కలిసి పూజ తగలట్టరాదా అన్నాడు. అంత గురువుగారు, ఓరి, దేవుళ్ళని పీనుగులంటావా? నువ్వు ఒట్టి కిరస్తానివి. ఇంకా కిరస్తానికైనా దేవుడంటూ ఉన్నాడు. నువ్వు కిరాతుడివి. పీరో బిట్రో దెయ్యమో దేవరో ఈ అజ్ఞులకి మూఢభక్తి అయినా ఉంది. నువ్వు అందరి దేవుళ్ళకి ఒక పెద్ద నామం పెట్టావురా. ఒక్క మీకు తప్ప శాస్త్రులు గారు అన్నాడు. నీ జన్మానికల్లా విలువైన మాట అంటేవిరా అని నేనన్నాను. విన్నారు కదండి. దేవుళ్ళారా మీ పేరేమిటి? మహాకవి గురజాడ అప్పారావు గారి కథ. ఈ కథ 1900 ఏప్రిల్, మే, జూన్ సంచికల్లో ఆంధ్రభారతి పత్రికలో ప్రచురించబడింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.